ప్రభువునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ నా వందనములు. ఈరోజు మీకొక అద్భుతమైన సేవకుడి జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకొచ్చాను. అతనే శామ్యూల్ మోరిస్. శామ్యూల్ మోరిస్ బ్రతికింది కొంతకాలమే అయినా అతని పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. అతని జీవిత చరిత్ర అనేక భాషలలోనికి అనువదించబడింది. అనేక శాఖలకు చెందిన మిషనరీలు ఆయన కలిగియుండిన ప్రభావం మరి ఏ నాయకుడూ కలిగియుండలేదు. అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాడు. శామ్యూల్ మోరిస్ 1873లోని సౌత్ ఆఫ్రికాలోని లిబేనియాలో జన్మించాడు. పుట్టుకతోనే అదృష్టము అతన్ని వరించలేదు. పశ్చిమాఫ్రికా అడవుల్లో మరుగుపడిన అనేకమైన సామాన్య బాలుడిలో శామ్యూల్ మోరిస్ ఒకడు. ఇతడు క్రూ జాతికి చెందినవాడు. అతని అసలు పేరు కబూ. ఇతని తండ్రి తెగనాయకుడు. అతను రాజకుమారుని హోదా కలిగినవాడు. కాని తన స్థితి లోకములోని అతి హీనమైన జీవికంటే నీచమైన స్థితికి దిగజారిపోయింది. ఓడిపోయిన తెగనాయకుడు గెలిచిన వారికి నిర్ణయింపబడిన రుసుము చెల్లించే వరకు తన జ్యేష్ఠకుమారుణ్ణి తాకట్టుగా పెట్టాలి. రుసుము చెల్లించుట ఆలస్యమైతే ఆ జ్యేష్ఠకుమారుడు చిత్రహింసలకు గురియవుతాడు. అయితే కబూ బాల్యంలో ఉండగానే తన తండ్రి పొరుగుదేశాలతో పోరాడి 2 సార్లు ఓడిపోయాడు. ఆ 2 సార్లు కూడా కబూ తాకట్టు పెట్టబడినాడు. మొదటిసారి తన తండ్రి సరైన సమయానికి తగిన క్రయధనము చెల్లించి తన కుమారుణ్ణి విడిపించుకున్నాడు. కాని రెండవసారి ఆ క్రయధనము చెల్లించటానికి కొన్ని సంవత్సరములు పట్టింది. తన కొడుకును ఎలా విడిపించుకోవాలో అర్థం కాలేదు. ఆ తండ్రి ఎంతకీ రాకపోయేసరికి ఆ నాయకుడు కబూని చిత్రహింసలకు గురిచేశాడు. ప్రతిదినమూ కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. అలా కొన్ని నెలలు వారు పెట్టే చిత్రహింసలకు గురియవుతూనే ఉన్నాడు. ఆఖరిసారిగా కొట్టడానికి శిలువ ఆకారంలో ఉండే మ్రానుమీద వ్రేలాడదీయబడ్డాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక మెరుపులా వెలుగు తనమీద ప్రకాశించి లేచి పారిపొమ్మని చెప్పిన ఒక స్వరమును విన్నాడు. అక్కడ ఉన్నవారంతా ఆ స్వరమును విని వెలుగును చూశారు కాని వారికి ఏమీ కనిపించలేదు. తాను వినిన స్వరానికి విధేయుడై జింకవలే పరుగెత్తడం ప్రారంభించాడు. అలా తాను చేరిన స్థలము విదేశీయులైన తెల్లవారు ఉండే ప్రాంతం. అక్కడ తన జాటికి చెందిన ఒక వ్యక్తి తోటలో పరిచేస్తూ ఉండటం గమనించి ధైర్యము తెచ్చుకుని ఆ వ్యక్తిని సమీపించాడు. బానిసలను విడిపించేవారి దగ్గరకు చేరాను అని గ్రహించి ఎంతో సంతోషించాడు. తనతో పనిచేస్తున్న నల్లజాతీయుడు మిషనరీలు చెప్పే వాక్యమును విని ప్రార్థించడం నేర్చుకున్నాడు. అయితే కబూ మెల్లిమెల్లిగా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. తనను మరణము నుండి రక్షించిన వెలుగే ఈ ఆత్మల రక్షకుడని ఎంతో సంతోషించాడు. వెంటనే యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించాడు. కాని అతను తృప్తి చెందలేదు. తన హృదయంలో శాంతిని కలిగించిన ఆ సంతోషకరమైన యేసయ్య ప్రేమ గురించి అనేక మందికి తెలియజేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ప్రార్థనలో ఎంత పోరాడేవాడంటే తాను చేసే ఆర్తనాదాలు విని తన తోటివారు విసిగిపోయేవారు. అతనికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత శామ్యూల్ మోరిస్ అనే పేరును పెట్టారు. ఆ విధంగా తన సొంత ప్రజల మధ్య శక్తివంతమైన సేవ చేయడానికి అతనికి విద్య అవసరమని, ఆ విద్యను అమెరికాలోని స్టీఫెన్ మెరిట్ గారి వద్ద అభ్యసించాలని తెలుసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ గురించి కూడా తెలుసుకోవడానికి ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లడానికి తన వద్ద $100 లేవని తెలిసి కూడా దేవుని సహాయం మేరకు ప్రయాణానికి బయల్దేరాడు. పరిశుద్ధాత్మ యొక్క ధననిధిని కనుగొనుటకు ప్రయాణం చేసిన వ్యక్తులలో శామ్యూల్ మోరిస్ అగ్రగణ్యుడు. అయితే ఓడ ద్వారా ప్రయాణం చేయవలసి వచ్చినది. ఓడలో పనిచేసేవారు అనేక దేశాలకు చెందినవారు. అందులో మోరిస్ ఒక్కడే నల్లజాతికి చెందినవాడు. అందువలన అందరూ అతన్ని ద్వేషించారు, కొట్టేవారు, తిట్టేవారు. అయితే ఆ ఓడలోని వారందరి కోసం ప్రతిరోజూ ప్రార్థించేవాడు. దేవుడు అతని ప్రార్థన విని అందరి హృదయాలను మార్చివేశాడు. తనను హింసించిన వారిమీద ఏనాడూ అతను ప్రతీకారము తీర్చుకోలేదు. తన ప్రవర్తన, జీవితము ద్వారా యేసయ్యను మహిమపరిచాడు. తన మంచితనాన్ని చూసి వారందరూ కూడా యేసయ్యను నమ్మడం ప్రారంభించారు. 6 నెలల ప్రయాణం ముగించుకుని అమెరికాలోని స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరకు వెళ్లాడు. అమెరికా చేరిన మొదటి రోజే అతనికి భాష సరిగా రాకపోయినప్పటికీ అనేక మందిని యేసయ్య చెంత నడిపించాడు. వాక్చాతుర్యం మోరిస్ దగ్గర లేదు. తనకు మాటలు మాట్లాడే విధానము చేతకాదుగాని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభవింపబడేవారు. తన ప్రార్థన ద్వారా ప్రతి పాపిని కదిలించివేశాడు. ఉన్నత సమాజానికి చెందినవారైనా ధనవంతులైనా తన మాటలను త్రోసిపుచ్చేవారు కాదు. అతనిలో ఉన్న దేవుని కృపను, శక్తిని అందరూ గుర్తించారు. కాబట్టి అతని జాతి గురించి, రంగు గురించి ఎవరూ పట్టించుకోలేదు. శామ్యూల్ మోరిస్ దేవుని సేవ కొరకు తన ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేశాడు. ఆఫ్రికాలో శిలువ మీద నిస్సహాయుడనై చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఒక ఉద్దేశంతో తన వెలుగును పంపించి నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చారు. భూలోకంలో నా పని పూర్తయింది అని చెప్పి 1893 మే 12వ తేదీన మధ్యాహ్నం దేవుని పిలుపు అందుకుని పరమునకు చేరుకున్నాడు. కాని అతను 21 సంవత్సరములు కూడా జీవించలేదు. అడవి నుండి బయటికి వచ్చిన తర్వాత 5 సంవత్సరములు మాత్రమే బ్రతికినాడు. కాని కొద్ది రోజుల్లోనే అతని పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది.